చదువుకోవట్రా? చంపేస్తాను. పట్టుకోబోసుకో. నేను చదవను. చదువుకోకపోతే కాళ్ళు చేతులు కొట్టి బొంబాయి పంపిస్తాను. జాగ్రత్త. అలాంటి దిక్కుమాల పనులు చేశావు కాబట్టి నీ కొడుకు చదువు అవ్వడం లేదు. నీకు అమ్మేస్తాం అక్కర్లేదు పిస్తోలు. నీ కొడుకు కాలు చేయి విడిచేసి నేనే అమ్మేస్తాను వీడిని. మర్యాదగా నా కొడుకును వదిలిపెట్టు. వీడిని నేను విడిచిపెట్టాలంటే శివయ్య కొడుకు నువ్వేం చేశావో చెప్పాలి. చెప్పకపోతే వీడు వెళ్తాడు బొంబాయి అమ్మకానికి. నా కొడుకు బ్యాంకులో ఏముందాయా? ఏముంటే నీకెందుకు పోనేరా పోనే. ఏం జరిగిందిరా? ఏం గిట్ అయిపోయావు? ఏం జరిగింది? గంగా వీడికి మాట్లేదే. గంగా మన బిడ్డను అభిషేకం చేసేసారే. 2 చేతులు ఇరిచేశారే గంగా. మురళి మురళి వందే మాత్రం బాబాయ్ చంపింది ఎవరు? నిన్ను ఇలా చేసింది ఎవరు? నమస్తుభ్యం అని దిద్దించవలసిన చేతులతో ఈ చిన్నారి చేతుల్ని అవిసిపోయేలా చేసిన దుర్మార్గులు ఎవరో బయటికి రండి. గురు బ్రహ్మ గురు విష్ణు అని పవిత్రంగా పలికే ఈ ప్రాంగణంలో
అత్యాచారపు హాహాకారాలను రేకెత్తించిన పరమ రాక్షసులు ఎవరో బయటికి రండి. పాఠశాలను బలిపీఠంగా మార్చిన కిరాతకులు ఎవరో బయటికి రండి. మీ అందరికీ దండాలెడతారు. ఈ నా కొడుకండి, ఈ బళ్ళో చేర్చిన రోజునే ఆడి బతుకు పంటలైపోయిందండి బాబు. దేనికి? మీలో ఉన్న ఒక ఉపాధ్యాయుణ్ణి ఈ పసివాడు హంతకుడుగా గుర్తించాడు గనుక. చెప్పండి, ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఆ దుర్మార్గుణ్ణి బయట పెట్టండి. చూడు రవీంద్ర, పసిపిల్లలకు అబద్ధమాడరాదు, నిజమే పలకవలయను అని నీతులు చెప్పే మేము ఈ స్కూల్లో 500 తీసుకుంటూ 1000 రూపాయలకు సంతకం చేస్తున్నాం. మా దగ్గర నుంచి నిజం ఎలా వస్తుంది బాబు? పసివాణ్ణి అవుటివాణ్ణి చేసిన నీ చేతుల్ని పిలిచేస్తాను. ముద్దు మాటలు చెప్పే ఆ పసివాణ్ణి మూగవాణ్ణి చేసిన నీ నోటిని ఈ యాసిడ్ తో శాశ్వతంగా ఏమిటి దౌర్జన్యం? ఇన్స్పెక్టర్ గారు, ఇతను ఆవేశంలో చేసే ఈ పని వెనుక ఈ పాఠశాలలో జరిగిన చాలా ఘోరాలున్నాయి. వీళ్ళెవరూ ఉపాధ్యాయులు కాదు. వీళ్ళకి జడిసి చైర్మన్ గారికి భయపడి ఇన్నాళ్ళు నేను నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇతన్ని అరెస్ట్ చేస్తే మొత్తం బయటపడుతుంది. ఆ కుర్రాడి ప్రాణాలు తీరాలంటే డబ్బు కక్కుట్టుపడి ఆధారం పెడతావా? వాని ఆధారంగా చేసుకునే ఆ మస్తాన్ గారిని అరెస్ట్ చేయించాడు ఇంజనీర్. ఆ మస్తాన్ గారు ఏమన్నా పోలీసుల ముందు నోరు విప్పాడంటే మన పునాదులు కదులుతాయి. మస్తానుగాడు మన మనిషి సార్. ప్రాణాలు పోయినా మన గుట్టువాడు బయట పెట్టడు. ఆ బ్రహ్మానందం ఉన్నాడే, గోడ మీద పిల్లిగాడు. మీరు అజ్ఞాతవాసంలో ఉండమన్నారు కదా అని ఏకంగా మనకు కూడా కనిపించకుండా పరారీలో ఉన్నాడు. ఒకవేళ ఇంజనీరు వాడిని పట్టేశాడనుకోండి, మీరన్నట్టుగా మన పునాదులు షేక్ అవ్వడం ఖాయం. ముందు ఆ సంగతి ఆలోచించండి. తీసుకోడు సార్, ఆ బ్రహ్మాండం ఎక్కడున్నాడో వెంటనే మాకు తెలియాలి. అంతేకాదు, ఆ రజనీ సంగతి కూడా 2 రోజుల్లో మాకు తెలియకపోతే నీకు శతకోపం పెట్టి మరి అంత్యక్రియలు జరిపిస్తారు. జాగ్రత్త. భుజనయ్య రజనమ్మ కాపాడలేదా? రజనమ్మ ఏడమ్మా? మరే చెల్లెమ్మా, మురళి బాబు దొరికిపోయినాడంట. మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నువ్వు కోర్టుకెళ్ళి నిర్భయంగా నిజం చెప్పి
నువ్వు విడుదలవ్వగానే ఆగిపోయిన మీ పెళ్లి జరిగిపోద్దమ్మా. ఇదంతా దేవద్దయ్య. ఉండమ్మా, దండం పెట్టుకొస్తాను. శాంతి, ఏమిటి ఇది? ఆ? నువ్వు నువ్వు